శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు విడిపోయిన వ్యక్తిని కలవబోతున్నారు. మీ నుండి విడివడిన ఈ యొక్క బంధాన్ని మీరు కలుసుకోబోతున్నారు. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి ఎంతటి ఇబ్బంది అయినా కూడానో, ఎంతటి కఠిన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడానో ఖచ్చితంగా వారిని కలుసుకుంటారు. ఇదంతా భగవంతుని అనుగ్రహం వల్ల జరగబోతుంది. అందులోన సెప్టెంబర్ 19వ తేదీన ఇలా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల గురించిన ఒక అవలక్షణం గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. అది ఏమిటంటే గనక మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసినటువంటి నిజం ఇది. మీ యొక్క భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే వృశ్చిక రాశి వారి జాతకులు స్త్రీలు అయినా పురుషులు అయినా మీరు చేసిన తప్పిదాన్ని అయితే ఈ సెప్టెంబర్ 19వ తేదీన తెలుసుకోబోతున్నారు. మీ కళ్ళతో చూసింది వాస్తవం కాదు అని తెలుసుకోండి. వృశ్చిక రాశి వారి జాతకులకు ఎలా ఉంటుంది అంటే గనక విడిపోయిన జీవిత భాగస్వామ్యుల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మీకు అనుమానం ఎక్కువగా ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మొత్తం కూడా మీరే పొందుకోవాలి అనుకుంటారు. వారు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతారు. వారు కాస్త సమయం ఇవ్వలేకపోయినా కూడాను మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఆ బాధతో, కోపంతో వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి నడవడిక మీకు ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. భావోద్వేగాలు ఎప్పుడూ కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి బంధం ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే వారికి మీరంటే ఎంతో ప్రేమ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ పరిస్థితి కావచ్చు, వ్యాపార పరిస్థితి కావచ్చు, కొంచెం పని ఒత్తిడిలో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేకపోవచ్చు. కానీ దానిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వలన మీకు వారికి మధ్యన కాస్త దూరం అనేది పెరిగింది. ఇందులో మూడవ వ్యక్తి ప్రమేయం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడాను ఎదుటి వారు చెప్పేది వినిపించుకోరు. సమస్యలో ఉన్నటువంటి వారు మీకు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారి మాటను అంగీకరించకుండా పక్కన ఎవరైతే మీకు ఫేవర్ గా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారో వారి యొక్క మాటలే అంగీకరిస్తారో. మీ తప్పును ఎత్తి చూపిస్తే మీకు అస్సలు నచ్చదు. ఇది తెలుసుకున్న శత్రువులు మీకు చాలా వరకు కూడాను తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతూ మీకు జరగాల్సిన నష్టాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే జరిగింది. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన అలజడి ఇలాగే జరగడం రీత్యా వారు మీకు దూరం కాబోతున్నారు. అయితే ఈ రోజున మీరు ఒక అడుగు ముందుకు వేయండి. వారితో మీకు ఉన్న బంధాన్ని గుర్తు తెచ్చుకోండి. సంతోషకరమైనటువంటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. నెమరు వేసుకోండి. మీరే వారికి ఫోన్ చేసి కానీ లేదా వారి దగ్గరకు వెళ్ళి కానీ అర్థమయ్యేలాగా చెప్పండి. 4 గోడల మధ్యన సమస్య పోవాల్సిన గొడవను నలుగురి మధ్యలోకి తీసుకొచ్చినందుకు క్షమాపణలు చెప్పండి. మీరు ఒక్క చిరునవ్వుతో వారితో మాట్లాడితే చాలండి. వారికి మీరంటే ప్రేమ ఎక్కువ. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం మిమ్మల్ని ఇంకాస్త దగ్గర చేస్తుంది, దృఢపరుస్తుంది మీ యొక్క బంధాన్ని. ఈ విధంగా మీరు ఆలోచించి ఆచితూచి ఈ రోజున మీ యొక్క పరిస్థితుల రీత్యా మార్పు చెందబోతున్నారు. మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. విడిపోయిన ప్రేమికులు కానీ, విడిపోయిన జీవిత భాగస్వామ్యులు కానీ తిరిగి ఈ రోజున కలవబోతున్నారు. మీ గ్రహ బలం బాగుంది. దైవ బలం మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.